ప్రపంచంలో అత్యధిక ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశాల్లో భారత్ ఒకటన్నారు కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ. అలాంటప్పుడు మెడికల్ ఆక్సిజన్ కొరత ఎందుకు వస్తోందన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య 8-9 నెలల సమయం ఉందని, కానీ కేంద్రం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీరో సర్వేలో సెకండ్ వేవ్ ముప్పు ఉందని తెలిసినప్పటికీ సౌకర్యాలు మెరుగుపరచలేదన్నారు. ప్రస్తుతం 2000 ట్రక్కులు మాత్రమే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయన్నారు. ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పటికీ అవసరమైన చోటుకు చేరుకోలేకపోతున్నాయన్నారు. గత 6 నెలల్లో 1.1 మిలియన్ రెమిడెసివిర్ ఇంజెక్షన్ వైల్స్ ఎగుమతయ్యాయని చెప్పారు. దీంతో ఇవాళ రెమిడెసివిర్ కొరత కూడా ఏర్పడిందన్నారు. జనవరి, మార్చి మధ్య ప్రభుత్వ 6 కోట్ల వ్యాక్సిన్లను ఎగుమతి చేసిందని చెప్పారు. దేశంలోని ఆ టైంలో 3 నుంచి 4 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పారు. ప్లానింగ్ లోపంతోనే వ్యాక్సిన్ కొరత ఏర్పడిందన్నారు ప్రియాంక. సరైన వ్యూహం లేకనే రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత వచ్చిందన్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రచారంలో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు ప్రియాంక. దేశంలో ప్రజలు ఏడుస్తూ సహాయం కోసం మందులు, ఇంజెక్షన్లు, బెడ్ల కోసం వేడుకుంటుంటే ప్రభుత్వ పెద్దలు నవ్వుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని విమర్శించారు. టెస్టులు ఎందుకు పెంచట్లేదని ప్రశ్నించారు ప్రియాంక. ప్రైవేట్ ల్యాబ్స్ కు టెస్టులు చేయొద్దని ఆదేశాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల జీవితాలు ముఖ్యమా, కరోనా కేసుల సంఖ్యను తగ్గించి ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోవటం ముఖ్యమా అని ప్రశ్నించారు. हर घर में किसी न किसी को कोरोना हुआ है, कोई ना कोई संक्रमित है। हर परिवार के सामने ये स्थिति पैदा हो रही है कि किस तरह से हम मेडिकेशन दिलवाएं, किस तरह से हॉस्पिटल में बेड दिलवाएं, किस तरह से ऑक्सीजन उपलब्ध होगा। डॉक्टर्स, नर्सेस दिन रात काम कर रहे हैं और दिन रात काम करने के बावजूद, अस्पतालों के सारे रिसोर्सेज को लगवाने के बावजूद भी इतना बोझ आ रहा है कि संभला नहीं जा रहा है। तो इतनी भयावह स्थिति है। इस समय हम सबको, पूरे देश को एकजुट होकर इस स्थिति का सामना करना पड़ेगा। और मैं देशवासियों को कहना चाहती हूँ कि हम सब आपके साथ हैं। इस लड़ाई में हम इकट्ठे हैं, साथ हैं, और हम पूरी तरह से जो भी कर सकते हैं आपकी मदद करने के लिए मौजूद हैं। आज देश भर से रिपोर्ट्स क्या आ रही हैं? हॉस्पिटल के बेड्स की कमी है, ऑक्सीजन की कमी है, रेमडेसिविर की कमी है, वेंटिलेटर्स की कमी है। सब जगह से यही रिपोर्ट्स आ रही हैं। अब अगर हमने ठीक तरह से प्रिपरेशन किया होता, अगर हमने तैयारी की होती, तो फर्स्ट वेव और सेकंड वेव के बीच में हमारे पास कई महीने थे कि हम इसके लिए हम तैयारी कर सकते थे। कैसे? हमारा देश जो है ऑक्सीजन का सबसे बड़ा मैन्युफैक्चरर है। India's production capacity for oxygen is one of the largest in the world. फिर ऑक्सीजन की कमी क्यों हो रही है? आज स्थिति ये है कि हिंदुस्तान में मात्र 2000 ऐसी ट्रकें हैं जो ऑक्सीजन को ट्रांसपोर्ट कर सकती हैं। तो आप समझ सकते हैं कि कितनी बड़ी त्रासदी ये है कि देश में ऑक्सीजन उपलब्ध है, लेकिन जहां पहुंचना चाहिए वहां पहुंच नहीं पा रहा है। आप रेमडेसिविर को देखिए। रेमडेसिविर आज एक जना मांग रहा है, ढूंढ रहा है कि कहां से मिलेगी, कैसे मिलेगी। 1.1 मिलियन रेमडेसिविर इंजेक्शंस वर एक्सपोर्टेड। 1.1 मिलियन रेमडेसिविर के इंजेक्शन का निर्यात हुआ है हिंदुस्तान से।